జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జూలై నెల 21వ తారీఖు నుంచి 2024 సంవత్సరం జూలై నెల 27వ తారీఖు వరకు కూడా వార ఫలితాలు ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎలా ఉండబోతుంది తదితర అంశాలన్నీ కూడా ఒక్కసారి తెలియజేస్తాను. అయితే ఈ విషయాలన్నీ తెలియజేయడానికి ముందుగా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయో కూడా ఒక్కసారి తెలియజేస్తాను. మొదటగా అన్ని రాశుల్లో ప్రథమ రాశి అయిన మేషరాశి ఖాళీగా ఉంది. ఆ రాశిలో ఏ గ్రహస్థితులు లేవు. వృషభ రాశిలో మంగళ్ మరియు గురువు వీళ్ళిద్దరు సంచారం చేస్తూ ఉన్నారు. మంగళ గురుదేవులు వీళ్ళిద్దరు సంచారం చేయడం వల్ల ఈ రాశికి చాలా స్ట్రాంగ్నెస్ వచ్చింది. ఇప్పుడు మనకి కాలగమనంలో వృషభ రాశికి చాలా స్ట్రాంగ్నెస్ వచ్చింది. ఆ వృషభ రాశికి స్ట్రాంగ్నెస్ వచ్చిందంటే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ బాగుంటుందా అండి? వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ బాగుంటుందా అంటే ఖచ్చితంగా బాగుంటుంది. అయితే మరి అందరూ కూడా ఇప్పుడు కొన్ని కోట్ల మంది పాపులేషన్ ఉన్నారు. ఈ కోట్ల మంది పాపులేషన్ అందరూ వృషభ రాశి వృషభ లగ్నంలోనే పుట్టాలని ఉండదు కదా. మరి అలా పుట్టని వాళ్ళ మాట ఏమిటి? ఆ విషయానికి నేను వస్తున్నా. అలా పుట్టిన వాళ్ళకి కూడా ఈ స్ట్రాంగ్నెస్ అప్లికేబుల్ అవుతుంది. అది ఎలానో ఇప్పుడు నేను చెప్తాను. మీ జన్మజాతకంలో మీ లగ్నాన్ని అనుసరించి మీ రాశిని అనుసరించి వృషభ రాశి ఏ స్థానం అవుతుందో ఆ స్థానం చాలా బలోపేతంగా ఉంటుంది. ఉదాహరణకి మేషరాశి వాళ్ళకి తీసుకుందాం. మేషరాశి వాళ్ళకి సెకండ్ హౌస్ అంటే కుటుంబ స్థానం, వాక్ స్థానం చాలా బలోపేతం అవుతుంది. వృషభ రాశి వాళ్ళకే బలంగా ఉంది. మిథున రాశి వాళ్ళకి ఇది మనం విడివిడిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ స్ట్రాంగ్నెస్ అనేది నేను చెప్తాను. బట్ ఒక చిన్న బ్రీఫ్ అవుట్లుక్ ఇచ్చాను. ఇప్పుడు గోచారంలో మనకి విశ్వంలో ఉన్న గోచారం, ఈ ఖగోళంలో ఉన్న గోచారంలో వృషభ రాశి చాలా స్ట్రాంగ్గా ఉంది అట్ ప్రజెంట్. అందుకని దీన్ని ఒక్కసారి మనం బ్రీఫ్ చేసాము. కర్కాటక రాశిలో రవి మరియు శుక్రదేవుల సంచారము, సింహరాశిలో బుధ భగవానుడి సంచారము, కన్యా రాశిలో కేతుదేవుని సంచారము, కుంభరాశిలో శనైశ్వరుని సంచారము, మీనరాశిలో రాహుదేవుని సంచారము. 2 రోజుల్లో తిరిగి భూమిని మొత్తం చుట్టూ వచ్చే ప్లానెట్ అంటే మిగతా గ్రహాలన్నీ కూడా ఒకసారి ఒక రాశిలోకి ఎంటర్ అయితే ఎంత ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అయినా కనీసం ఒక 4 రోజులు ఆ ఇంట్లో అలా హాయిగా రెస్ట్ తీసుకుంటా అంటే ఆ ఇంట్లో ఉన్న పనులన్నీ చక్క పెడతాయి. ఆ హౌస్కి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. కానీ చంద్రుడు చాలా ఫాస్ట్గా చెట్టు పెట్టేస్తూ ఉంటాడు. 1-2 రోజుల్లోనే ఆయన పనులన్నీ చేస్తారు. వేరే ప్లానెట్స్ 1 మంత్ మినిమం 1 మంత్గా తీసుకునేవి చంద్రుడు మటుకు 2 డేస్లో మొత్తం ఆయనకి ఇచ్చిన టాస్క్ పనిచేసి మళ్ళీ వేరే రాశిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా తిరిగే చంద్ర భగవానుడు ఈ వారంలో ధనుసు రాశి మొదలుకొని మీనరాశి వరకు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఏదన్నా ఒక విశేషాంశాన్ని సూచిస్తున్నాయంటే ఖచ్చితంగా చాలా విశేషాంశాన్ని సూచిస్తున్నాయి. మొదటగా నేను చెప్పాను వృషభ రాశి చాలా బలంగా ఉంది. దాని గురించి నేను చెప్పాను. దాని గురించి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఇన్ డీటెయిల్డ్గా కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే ఇప్పుడు ఇంకొక విశేషం ఏంటంటే చంద్రగమనము ఈ వారం రోజుల 4 రాశిని చూడుతున్నారు. సో ఎప్పుడైనా ఒక వారం రోజులు ఆయన 4 రాశిని చూడతారు. మేబీ కొంచెం అటు వేరే రాశిలోకి వెళ్తూ ఉంటాడు. డిగ్రీస్ వైజ్ ఎక్కువగా ఉంటాడు. అయితే ఈ 4 రాశుల్ని ప్రతి వారం చూడుతూనే ఉంటారు కదా. ఇప్పుడున్న ఇంపాక్ట్ ఏంటి అంటే డెఫినెట్గా ఇప్పుడున్న విశేషం ఉంది. మనకి కాలగమనంలో ఇప్పుడు గురుమంగళ యోగం జరుగుతూ ఉంది. గురుమంగళ యోగము గురు భగవానుడు మరియు వీళ్ళిద్దరూ కలవడం వల్ల గురుమంగళ యోగం జరుగుతుంది. చంద్రుడు ధనుసు రాశి మొదలుకొని మీనరాశి వరకు సంచారం చేస్తూ ఉన్నారు. ధనుసు రాశి యొక్క అధిపతి గురు భగవానుడు, మీనరాశి యొక్క అధిపతి కూడా గురు భగవానుడే. ఎప్పుడైనా సరే యోగాలు బలంగా ఉన్నాయి అని పరిశీలించాలంటే చంద్రుడి నుంచి చూడాలి, లగ్నం నుంచి చూడాలి. చంద్రుడి నుంచి చాలా బలంగా ఏ యోగం అయితే బలంగా ఉంటుందో అది ఫిక్సప్ అయిపోతుంది. ఇప్పుడు గోచారంలో చంద్రుడు గురు భగవానుడికి సంబంధించిన రాశితో సంచారం మొదలుపెట్టి ఈ వారం ఈ వారం ఎండ్ అయ్యే లోపల గురు భగవానుడికి సంబంధించిన రాశిలోనే ఆయన ట్రాన్సిట్ ఎండ్ చేస్తున్నాడు కదా. అంటే ధనుసు రాశి మొదలుకొని మీనరాశి వరకు కూడా ఆయన ట్రాన్సిట్ ఉంది. ఇది చాలా విశేషము. ఈ వృషభ రాశి చాలా బలంగా ఉంది అని చెప్పడానికి ఇది చాలా మంచి శుభ సంకేతము. వృషభ రాశి ఎందుకు బలంగా ఉంది? వృషభ రాశి విడిగా బలంగా లేదు, వృషభ లగ్నం విడిగా బలంగా లేదు.
బలంగా ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ గురువు మరియు మంగళ వాళ్ళిద్దరు సంచారం చేస్తున్నారు. ఇప్పుడు దానికి చంద్రబలం కూడా తోడయి ఉండడం వల్ల నిజంగానే ఇది చాలా, అంటే చంద్రబలం ఎందుకు తోడైందంటే ధనుసు రాశిలో ఆయన సంచారాన్ని మొదలుపెట్టి మీనరాశిలో ఆయన సంచారాన్ని ఎండ్ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ గురు భగవానుడికి సంబంధించిన రాశుల్లో ఆయన ట్రాన్సిట్ మొదలవడం ఎండ్ అవ్వడం ఉంది కాబట్టి చాలా మంచిది. ఇదొక విశేషాంశం. ఇంకొక విశేషాంశం ఉంది. అదేంటంటే బుధ భగవానుడు సింహరాశిలో సంచారం చేయడం. సింహరాశిలో బుధ భగవానుడు సంచారం చేయడం ఏ విధంగా ప్లస్ అంటే, ఏ విధంగా స్పెషల్ అంటే, ఇప్పుడు కన్యా రాశికి అధిపతి, మిథున రాశికి అధిపతి కూడా బుధ భగవానుడే. అయితే ఈ కన్యా రాశికి 10వ స్థానంలో ఆయన సంచారం చేస్తున్నాడు. కన్యా రాశికి 10వ స్థానం 12th హౌస్, ద్వాదశ స్థానం సింహరాశి అవుతుంది. అక్కడ ఆయన సంచారం చేస్తున్నారు. ఈ పాయింట్ ఒకటి నోట్ చేసి పెట్టుకోండి. ఇంకొకటి సేమ్ ఇలాంటి గ్రహస్థితి అది కూడా ఉంది. అందువల్ల ఇది స్పెషల్ అయింది. అదేంటో ఇప్పుడు నేను చెప్తాను. ఇంకొకటి ఏంటంటే సింహరాశికి అధిపతి అయిన సూర్యనారాయణమూర్తి కూడా ఆయన రాశి నుంచి 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఆయన రాశి నుంచి 10వ స్థానం అంటే ఏంటి? కర్కాటక రాశి. అక్కడ ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు బుధ భగవానుడు 10వ స్థానం సంచారం చేసేది ఎవరి రాశిలో? వేరే 9 ప్లానెట్స్లో ఏ ప్లానెట్ హౌస్లో కాదు, రవి హౌస్లోనే సంచారం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి 10వ స్థానం రవి లేదా శుక్రుడే, వీళ్ళిద్దరూ అవ్వగలుగుతారు. ఇంక వేరే ఏ ప్లానెట్ ఆయనకు 10వ స్థానం కాలేరు మన కాలపురుషుడి కుండలిలోంచి చూసుకుంటే. సో ఇప్పుడు ఆయన 10వ స్థానమైన సింహరాశ్యాధిపతి అయిన సూర్యనారాయణమూర్తి కూడా ఆయనకి 10వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక మ్యాజిక్ ఏంటంటే, ఈ కాలపురుషుడి కుండలిలోంచి మనం చూసుకుంటే కనుక ఇప్పుడు అంటే ఇది ఇక్కడ రాశి ప్రకారం ఇది 12th హౌస్ అయింది. బుధ భగవానుడికి 12th హౌస్ సింహరాశి, సూర్యనారాయణమూర్తికి సింహరాశి నుంచి కర్కాటక రాశి, అక్కడ 12th హౌస్ అయింది. ఇక్కడ ఇంకొక మ్యాజిక్ ఏంటంటే, చంద్ర భగవానుడు కూడా ఈ వారాంతానికి వచ్చేసరికి, ఈ వారం ఎండ్ అయ్యేప్పటికి వచ్చే మీనరాశిలో ఉంటాడు. మీనరాశి కర్కాటకం నుంచి వ్యయం కాదు, ఖచ్చితంగా 9వ స్థానం అవుతుంది. కానీ మనం కాలపురుషుడు కుండలి కూడా ఇప్పుడు మనం చెప్తుండేదే గోచార గ్రహస్థితులు కాలపురుషుడు కుండలిలోంచి కంటే కాలపురుషుడు కుండలిలో ఆయన 10వ స్థానంలో ఉన్నాడు. చూసా అంటే ఇండైరెక్ట్గా 10వ స్థానంలో ఆయన సంచారం చేస్తున్నాడు. ఇక్కడ డైరెక్ట్గా 2 గ్రహాలు సూర్యనారాయణమూర్తి మరియు బుధుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇండైరెక్ట్గా కాలపురుషుడు కుండలిలోంచి ఆయన 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈయన రాశి నుంచి చూస్తే అది 9వ స్థానం, కాలపురుషుడు కుండలిలోంచి చూస్తే అది 10వ స్థానం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, శుభకార్యాలకి అందరిళ్లలోనండి, ఒక్కళ్ళని కాదండి, ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో శుభ గడియలు, శుభ పరంపర మొదలవుతుంది ఈ వారం నుంచి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. బికాజ్ ఇది గ్రహాలు ఇచ్చే ప్రామిస్. ఎప్పుడైతే గ్రహాలు ప్రామిస్ ఇస్తాయో, మేబీ మనుషులుగా మనం ఏదైనా ప్రామిస్ చేస్తే మనం అన్ని వేళలా నిలబెట్టుకోగలుగుతాం. కాలబలం దైవబలం సహకరిస్తే. అవి సహకరించకపోతే ఒక్కోసారి నిలబెట్టుకోలేము. కానీ ప్లానెట్స్ ప్రామిస్, భగవంతుడి ప్రామిస్ అలా అసలు ఒక్కనాటికి ఉండదండి. ఎప్పుడైనా సరే వాళ్ళు ప్రామిస్ చేశారంటే అది నిలబెట్టుకునే తీరుతారు. కాకపోతే దాన్ని మనం డీకోడ్ చేసుకోగలగాలి. అలా డీకోడ్ మీకు చేయడానికే మాలాంటి జ్యోతిష పండితులు ఉన్నాము. ఇది డీకోడ్ అనమాట. సో ఏంటి, ఇప్పుడు ఈ 10వ స్థానం చాలా బలంగా ఉంది కాలగమనంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా, ద్వాదశ రాశి వాళ్ళకి. ఈ 10వ స్థానం బలంగా ఉండడం ఎలా ఉంది? శుభ పరంపరతో కూడి ఉంది. అంటే గురు భగవానుడు ఆశీస్సులతో కూడిన 10వ స్థానం బలంగా ఉంది. ఎప్పుడైనా గురు భగవానుడు ఆశీస్సులతో కూడి 10వ స్థానం కనుక బలంగా ఉంటే ఏమవుతుందంటే, అంతా అదృష్టకరమైన వార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు, లేదంటే తీర్థయాత్రలు చేస్తారు, పుణ్య కార్యక్రమాలు చేస్తారు, దాన ధర్మాలు ఎక్కువ చేయగలుగుతారు. కన్స్ట్రక్షన్స్, దేవాలయాలు ఇలాంటివి ఏమైనా ఉంటే అవుతాయి. హౌస్ కన్స్ట్రక్షన్స్ ఏమన్నా స్లో డౌన్ అయి ఉంటే అవి ఇప్పుడు నెమ్మదిగా పుంజుకుంటాయి. ఇలాంటివన్నీ జరుగుతాయి. అదే శుక్ర భగవానుడు ఆశీస్సులతో కనుక 10వ స్థానం బలంగా ఉంటే లగ్జరియస్ లైఫ్, లావిష్ లైఫ్, డబ్బును అలా విద్యులు పడేస్తూ ఉంటారనమాట. దేనికి ఆలోచించుకోకుండా. అంటే ఆలోచించుకునేంత అవసరం వాళ్ళకి రాదు, అది అంతకంటే ఏం లేదు. ఇలా ఉంటుంది. అయితే అదే ఒక్కొక్కసారి ఈ ఖర్చు అనేది 10వ స్థానం అన్ని గ్రహాలకి ఇలా అప్లై ఉండదు. ఇదే శనీశ్వరుడు 10వ స్థానాన్ని లీడ్ చేస్తూ ఉంటే, అంటే ఈ సిగ్నిఫికెన్స్కి శనీశ్వరుడికి కనుక పడితే ఏడుస్తూ ఖర్చు పెడతారు, ఈసుడో అంటూ ఖర్చు పెడతారు. ఏడుస్తూ ఎప్పుడు ఖర్చు పెడతారు? హాస్పిటల్స్కి ఖర్చు పెట్టాలంటే డెఫినెట్గా ఏడుస్తున్నాం. అంటే ఆనందంతో అయితే ఖచ్చితంగా ఖర్చు పెట్టాం కదా, వ్యాధి తగ్గుతుంది, అది సంతోషమే. కానీ
ఆనందత అయితే డెఫినెట్గా ఖర్చు పెట్టరు కదా. ఇలాగా బాధపడుతూ పెట్టేవన్నీ కూడా శనీశ్వరుడి పోర్ట్ఫోలియోలో ఉంటాయి. బట్ ఏదైనా జడ్జిమెంటల్గా చెప్పకూడదు. ఆయన మళ్ళీ వేరే అన్ని రాసుల్లో అలా ఉండదు. ఒక 2-3 కేసెస్లో ఎక్సెప్షన్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అలానే ఉంటాయి. అంటే ఒక్కొక్క గ్రహతత్వాన్ని బట్టి అలా ఉంటుంది. సో ఈ వారం చాలా విశేషంగా ఉంది. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మీరు చేసుకుంటే ఇక్కడి నుంచి మనం ఇప్పుడు చెప్పుకునేది ఈ వారానికి సంబంధించిన ఫలితాలు అయినా సరే ఇక్కడి నుంచి 3 years వరకు మన లైఫ్ చాలా సెక్యూర్డ్గా ఉంటుందండి. ఏ విషయాల్లో మనకి పడుకున్నప్పుడు చక్కటి నిద్ర మరియు చక్కటి కళలు వస్తాయి. సెకండ్ విషయం ఏంటంటే మన డబ్బులు అనవసరంగా ఖర్చు కావు, వేస్ట్గా పోవు. ఖర్చు పెట్టామంటే డెఫినెట్గా దానికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉంటుంది. మనం డబ్బు ఖర్చు పెట్టామంటే అందరూ వ్యాలిడేట్ చేస్తారు. అసలు అవతల వాళ్ళ వ్యాలిడేషన్ మనకెందుకు కావాలని అనుకోవచ్చు. వ్యాలిడేషన్ లేకపోయినా సరే ఒక్కోసారి ఈ ఖర్చులు ఎందుకు పెట్టారు, ఆ ఖర్చులు ఎందుకు పెట్టారు అని అనేవాళ్ళు ఉంటారు కదా. అలా విమర్శకుల ప్రశంసలను అందుకునే విధంగా అందరికీ ఉందండి, ఒక్కళ్ళకి ఇద్దరికి అని కాదు. సో ఈ ఖర్చు చాలా మంచి పని చేసావు. ఇప్పుడు ఏదైనా ఒక శుభకార్యం చేస్తే బాగా చేస్తారు మీరు, భోజనం బాగుంది, చాలా బాగుంది, ఇలా అంటే శుభకార్యం చేసిన వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో ఇలాగ వ్యాలిడేషన్ అనేది అలా వస్తుంది అందరి నుంచి. ఇదొకటి. మనకి ఫస్ట్ మనస్తృప్తి, ఆత్మసంతృప్తి, ఇది మెయిన్ మనకు కావాలి. ఏం చేసినా సరే అవతల వాళ్ళ మెప్పు మనం పక్కన పెట్టేస్తే మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవాలి. ఇదే చాలా కష్టము. ఇప్పుడు అది జరుగుతుంది. మీరు ఒక యాత్ర చేస్తే ఆ యాత్రకి సంబంధించిన కంప్లీట్ ఎనర్జీస్, ఆ పర్టికులర్ దేవాలయానికి సంబంధించిన ప్రతి దేవాలయంలో ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని కంప్లీట్గా మనం గ్రాస్ప్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనం ఏం పరిహారం చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. తులారాశి. ఇక తులారాశిలో పుట్టిన వాళ్ళకి వృషభ రాశి స్ట్రాంగ్గా ఉందని చెప్పాను కదా. అయితే ఈ వృషభ రాశి స్ట్రాంగ్గా ఉండడం మీకు ఏ విధంగా ప్లస్ మనం చూద్దాం. ట్రాన్స్ఫర్మేషన్స్ అండి, మంచి ట్రాన్స్ఫర్మేషన్స్, ఆర్థికంగా ట్రాన్స్ఫర్మేషన్, కుటుంబంలో మంచి ట్రాన్స్ఫర్మేషన్, కుటుంబంలో ప్రోగ్రెషన్, ఆర్థికంగా మంచి ప్రోగ్రెషన్. అలాగే మీకు కుటుంబంలో డబల్ లాక్ అనుకోవాలి. ఎందుకంటే న్యాచురల్గా కాలపురుషుడు కుండలిలోంచి వృషభ రాశి సెకండ్ హౌస్, వాళ్ళిద్దరూ అక్కడ గురువు మంగళ ఉండడం వల్ల ఇప్పుడు వృషభ రాశి చాలా బలోపేతంగా ఉంది. వాళ్ళిద్దరు కలిసి ఊరికే ఏం కూర్చోరు కదా. వాళ్ళిద్దరూ అక్కడేవో వాళ్ళ టాస్కులు వాళ్ళకు ఉంటాయి, అవన్నీ నిర్వహిస్తున్నారు. వాళ్ళకి ఒక పని ఉంటుంది, వాళ్ళకి అసైన్ చేసిన పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళకి అసైన్ చేసిన పనుల్లో ఒకటి మీ తులారాశి నుంచి సెకండ్ హౌస్ అయిన వృశ్చిక రాశిని వాళ్ళిద్దరు ఏకకాలంలో చూస్తున్నారు. ఇంకొక విషయం, వృశ్చిక రాశి అధిపతి మంగళ్, ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, అలాగే మీ వాక్కు పరంగా ప్రతి విషయంలో కూడా ఈ ట్రాన్సిట్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. వృషభ రాశి బలోపేతం అవ్వడం మంచి మిరాకిల్స్ మీ లైఫ్లో చూడటానికి. ఇప్పుడు మనం తెలుసుకునే రెమెడీ చేస్తే కనుక డెఫినెట్గా డౌన్ ద లైన్ ఈ వారం నుంచి ప్రారంభం అవుతుంది. డౌన్ ద లైన్ ఈ 3 yearsలో మంచి పాసిబిలిటీస్ని మీరు చూస్తారు. ధర్మబద్ధమైన ప్రతి కోరిక నెరవేరుతుంది. ప్రతి పాసిబిలిటీ కూడా డెఫినెట్గా మీకు అయ్యే తీరుతుంది. అలా మిమ్మల్ని ఇది చక్కగా ఉంది. అలాగే కొన్ని ఖర్చులు కూడా అవుతాయండి. కాకపోతే ఈ ఖర్చులు మీరు పెట్టడానికి డబ్బులు మీ దగ్గర ఉంటాయి. కొంచెం హాస్పిటల్స్కి ఖర్చు పెట్టాల్సి వస్తారు మీరు. కానీ హాస్పిటల్స్కి ఖర్చు పెట్టడం వల్ల ఎప్పటి నుంచో ఉన్నదంతా కూడా వెళ్ళిపోతుంది. లేదా మీ జన్మజాతకంలో గురుబలం బాగా ఉందనుకోండి, బై బర్త్ మీకు జన్మజాతకంలో గురుబలం బాగా ఉందనుకోండి. సో ఈ ఖర్చులు మీకు ఎలా ఉంటాయి అంటే మీ ప్రొఫెషన్ని ప్రోగ్రెస్ చేసుకోవడానికి, అలాగే మీ కెరియర్ని మీరు ఎన్హాన్స్ చేసుకోవడానికి ఇలా ఉంటుంది. వాళ్ళ గురుబలం లేకపోతే ఇది ఖర్చు మీకే ఉండాలనేది మీ ఇంట్లోని వాళ్ళకు కూడా ఖర్చు జరగచ్చు హెల్త్ పరంగా. కానీ అక్కడ హెల్త్ పరంగా జరిగే ఖర్చు మీ జన్మజాతకంలో ఉన్న దోషాన్ని తీసేస్తుంది. మీ ఇంట్లో ఉన్న వాళ్ళ జన్మజాతకాల దోషాన్ని కూడా తీస్తుంది. అంటే హెల్త్కి ఖర్చు పడిందంటే డెఫినెట్గా మూడు శుభాంశాలు మీకు చోటు చేసుకుంటాయి. అంటే 3 గుడ్ న్యూస్లు మీరు వింటారు. అది మీకు చాలా హ్యాపీగా అనిపించే గుడ్ న్యూస్లు వింటారు. మీ జీవితానికి సంబంధించిన గుడ్ న్యూస్లు, మీ కుటుంబంలోని వాళ్ళకి మీకు అనుసంధానమై ఉన్న గుడ్ న్యూస్లు డెఫినెట్గా మీరు వినే తీస్తారు. ఈ విధంగా మీకు తులారాశి వాళ్ళకి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ ట్రాన్సిట్ చాలా బ్లిస్ఫుల్గా ఉంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ రెమెడీ ఖచ్చితంగా చేసే తీరండి, మర్చిపోకండి. ఈ విధంగా మీరు చక్కటి భగవంతుడి ఆశీస్సులను అందుకోండి. ఆల్రెడీ నేను చెప్పాను ఎంత మంచి విశేషమైన గ్రహస్థితి. స్టార్టింగ్లో మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను ఎంత మంచి విశేషమైన అనుకూలతోటి కూడి ఉన్న గ్రహస్థితి. ఇది డీకోడ్ చేసి చెప్పాను. దీన్ని మనం గ్రాస్ప్ చేసుకోవాలి. గ్రాస్ప్ చేసుకోకుండా మన కళ్ళ ముందు కంచంలో అన్ని పంచపక్ష పరమాన్నాలు పెడతారు, దేవుడు ఇప్పుడు పెట్టాడు మన ముందు. బట్ మనం చేతితో కలుపుకొని
తింటే మనకి అనుభవించగలుగుతాం. లేదా అలా చూస్తూ ఉంటే అదంతా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ మిస్టేక్ ఇప్పుడు ఎవరు చేయకండి. కంప్లీట్గా ఇది గ్రాప్ చేసుకోవడానికే ప్రయత్నించండి. ఎందుకు 1-2 సార్లు ఒత్తి పలుకుతున్నానంటే, గోచారంలో మంచి మూమెంట్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఒడిసి పట్టుకోవాలి. మా జాతకం బాగోలేదు, పుట్టినప్పటి నుంచి కష్టాలే, ఇలా రకరకాలుగా వింటున్నాం. అలా అనుకునేవాళ్ళు ఇలాంటివి పట్టుకొని చూడండి. మీ లైఫ్లో సంతోషం ఉంటుంది, ఖచ్చితంగా ఉండే తీరుతున్నాయి. ఉన్న దాంట్లో ఫస్ట్ తృప్తి ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఇవన్నీ వస్తాయి. మనకు అన్నీ బాగున్నప్పుడే కదా ఈ 3 మనం లాజికల్లీ స్పీకింగ్ ఉండేది. ఇవన్నీ కలుగుతాయి. దానికోసం ఇప్పుడు మనం చేసుకోవాల్సిన రెమెడీ ఒకసారి చూద్దాం. జాతకం బాగున్న వాళ్ళకైతే ఇంకా బాగా ఉంటుంది. సో ఏదేమైనా సరే గోచారంలో ఉన్న యోగాల్ని మనం ఒడిసి పట్టుకొనే తీరాలి. ఇప్పుడు ఈ యోగాన్ని ఒడిసి పట్టుకోవడానికి మనం ఏం చేయాలి? మనం వంతు ప్రయత్నంగా మనం ఏం చేయాలో అని చూద్దాం. ఇట్స్ లైక్ అంటే భగవంతుడు ప్రసాదించే ప్రసాదం అండి ఇది. సో దీన్ని ఎప్పుడూ కూడా తిరస్కరించకూడదు. అందుకే యాక్చువల్గా ఇలాంటివన్నీ తెలియచెప్పడానికే జ్యోతిష పండితుల రూపంలో కొంతమందిని పెరుమాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు. వాస్తు పండితుల రూపంలో కొంతమందిని పెరుమాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు. ధర్మ సందేహాలు నివృత్తి చేసే రూపంలో కొంతమంది ఆధ్యాత్మికవేత్తలను కూడా పెరుమాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు. అలాగే మనకి పురాణాల్లో ఉన్నదంతా కూడా చక్కగా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పే విధంగా కొంతమందిని మన కోసం పెరుమాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ అనుగ్రహాన్ని మనం ఎప్పుడూ కూడా మిస్ చేసుకోకూడదు. ఇలా డీకోడ్ చేసి చెప్తున్నవి డెఫినెట్గా పట్టుకుంటే కనుక చక్కటి అనుకూలతలు ఉంటాయి. ఇప్పుడు దీన్ని పట్టుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం. గురు భగవానుడికి సంబంధించిన వ్యయస్థానంలో ఈ ట్రాన్సిట్ ఎంత అవుతూ ఉంది కాబట్టి, సో వ్యయస్థానం అంటేనే ఖర్చులు. మీరు ప్రయత్నపూర్వకంగా ఈ వారంలో ఏదో ఒక రోజు మంచి స్వయంభూ క్షేత్రానికి లేదా స్వయంభూ క్షేత్రానికి వెళ్ళేసి రండి. ఏదైనా పుణ్యక్షేత్రానికి స్వయంభూ క్షేత్రానికి వెళ్ళేసి రండి. లేదా ఏదైనా క్షేత్రాన్ని నిర్మిస్తున్నారు అనుకోండి, గోశాల ఏదైనా రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు, లేదా గోశాలకి ఫండ్స్ డొనేట్ చేయడం, లేదా ఏదైనా మీరు తీర్థయాత్ర చేయని లేరు అనుకోండి, టైం కూడా సహకరించాలి కదా. అన్ని వేళల్లో డబ్బు ఉన్నంత మాత్రాన పరిస్థితులు కూడా అనుకూలించాలి కదా. వెళ్ళలేకపోయారా అనుకోండి, ఎక్కడైనా ఏదైనా దేవాలయం రీకన్స్ట్రక్ట్ అవుతుంది, లేదా ఏదైనా దేవాలయం నూతనంగా నిర్మించబడుతుంది, చక్కగా దానికి ఫండ్స్ డొనేట్ చేయండి. ఇందులో గురు భగవానుడు అంటే అన్ని ఆలయాలకి డొనేట్ చేయొచ్చు. ఏ శివాలయానికి డొనేట్ చేస్తారా, విష్ణు ఆలయానికి డొనేట్ చేస్తారా, అమ్మవారి ఆలయానికి డొనేట్ చేస్తారా, లేదా ఏదైనా గురువుకి సంబంధించిన ఆలయాలు ఏమన్నా కడుతూ ఉంటాయి. ఎందుకంటే కృష్ణ పరమాత్ముడు గురువు, దత్తాత్రేయ స్వామి వారి గురువు, ఇలా ఏదైనా గురు పరంపరకు సంబంధించిన ఆలయాలు కడుతున్నారా, వాటికి డొనేషన్ ఇవ్వండి. లేదా మీకు యాత్ర అన్నా చేయండి. మీ ఇంటి దగ్గర ఉన్న ఇప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి చక్కగా ఇబ్బందే లేదు, దుర్గామ్మవారిని దర్శించుకోవచ్చు. చక్కగా వాళ్ళందరూ కూడా దుర్గామ్మవారి కనుసన్నల్లో దుర్గామ్మవారి పరిరక్షణలో ఉన్నారు, చక్కగా అలా దర్శించుకోవచ్చు. హైదరాబాద్లో ఉన్న చోట మనకి యాదగిరి గుట్ట ఉంది, కీసర గుట్ట ఉంది, ఇలా మనం వెళ్ళి దర్శించుకోవచ్చు. మరియు నెల్లూరు అటు పరిసర ప్రాంతాల చోట అక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది. ఇలా ఎక్కడ మనం ఉన్న ప్రదేశంలో చుట్టుపక్కల ఉన్న చోట మనం చూసుకొని వెళ్ళచ్చు. లేదా కొంచెం దూరంగా వెళ్ళి తిరుమల తిరుపతి ఇలా ఏవైనా సరే దర్శనం చేసుకొస్తే ఈ వారంలో చాలా మంచిది. మీ శక్తిని అనుసరించి మీకు ఓపిక, తీరిక మరియు డబ్బులు అన్నీ ఉంటే తీర్థయాత్ర చేయండి. ఇదేమీ చేయలేరు, అప్పుడు అసలు డబ్బులు ఎవరికి డొనేట్ చేసే స్థాయి లేదు, అలానే తీర్థయాత్రలకు వెళ్ళే స్తోమత లేదు, అప్పుడు ఏంటి అన్నప్పుడు భగవంతుడి కటాక్షం అందరికీ ఉంటుందండి. అప్పుడు మనసులో భావన చేయండి. మీకు ఇష్టమైన దైవం ఏదన్నా అనుకోండి, ద్వారకా అనుకుంటారా, లేదా తిరుమల అనుకుంటారా, భద్రాచలం అనుకుంటారా, లేదా కనకదుర్గ అమ్మవారిది అనుకుంటారా, కాళహస్తి అనుకుంటారా, మీ చాయిస్ అండి. మనసులో ఆ క్షేత్రానికి సంబంధించిన నామాన్ని ఈ వారం అంతా అనుకోండి. ఉదాహరణకి మీకు తిరుమల వెళ్ళాలనుకున్నారు అనుకోండి, మనసులో అనుకోండి గోవింద 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 అని. ఈ వారం మొత్తం మీద మీరు ఏ పనన్నా చేస్తున్నారు, మీ పనులు ఏమి ఆపుకోకండి. మీరు బతకడానికి కావలసిన పనులు చేస్తూనే, మీ ఇల్లుని నడపడానికి పనులు చేస్తూనే మనసులో గోవిందుని నామాన్ని స్మరించుకోండి. అలా మీరు ఏ క్షేత్రానికి వెళ్ళాలి, ఇప్పుడు కాళహస్తికి వెళ్ళాలనుకున్నారు, వెళ్ళలేకపోయారు, కాళహస్తీశ్వరాయ నమః, కాళహస్తీశ్వరాయ నమః, కాళహస్తీశ్వరాయ నమః, ఇలా కాళహస్తీశ్వరుని స్వామిని ధ్యానించుకోండి. ఇలా మీరు ఏ దేవాలయాలకు వెళ్ళాలనుకున్నారు, వెళ్ళడానికి ఇప్పుడు అనుకూలంగా లేదు, ఇప్పుడు డబ్బులు ఉన్నా కూడా పరిస్థితులు అనుకూలించవు, అప్పుడు డొనేట్ చేయొచ్చు. సో అలా ఏదైనా చేయొచ్చు.
ఈ మూడవది సులభోపాయం ఇది చేయొచ్చు. ఈ వారం అంతా కూడా ఆ క్షేత్రానికి సంబంధించిన దైవాన్ని స్మరించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు విజయవాడ వెళ్ళాలనుకున్నాను, దుర్గాయ నమః దుర్గాయ నమః దుర్గాయ నమః ఇలా అనుకోండి. ఈ 3 కలిపి ఎవరైతే చేస్తారో మీ దగ్గర స్తోమత ఉంది, మీరు ఏదైనా క్షేత్రానికి వెళ్ళి దర్శించుకోగలుగుతారు. స్తోమత ఉంది, పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంది, సమయం కూడా అనుకూలంగా ఉందంటే వెళ్ళి దర్శించుకోండి. మీకు ఇంకా స్తోమత ఉంది, ఏదైనా ఆలయం రీకన్స్ట్రక్షన్కి డబ్బులు కూడా ఇచ్చే స్తోమత ఉంది, చక్కగా కన్స్ట్రక్షన్కి డబ్బులు ఇవ్వండి. దాంతోపాటు ఆ దైవానికి సంబంధించిన నామాన్ని స్మరించుకోండి. ఈ 3 చేయగలిగే వాళ్ళు ఇంకా సూపర్ ఉంటుందండి. సో కాలగమనంలో వచ్చే దీన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి, ఈ చక్కటి రెమెడీని చేయడానికి ప్రయత్నించండి. ఈ వారంలో ఇది కాలబలం చాలా బాగా ఉంది, గోచారంలో క్యాలిక్యులేషన్స్ చాలా చక్కగా ఉన్నాయి. దీన్ని ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నించండి. దీని ఫలితాలు వచ్చే 3 సంవత్సరాల లోపల చక్కటి అదృష్టాన్ని, ఆనందాన్ని, వెంట్రుక వాసులు తప్పిపోయే పనులు లేకుండా మీరు చేపట్టిన పనులు చక్కగా పట్టిందల్లా మనకి అనుకూలంగా మారే విధంగా ఇప్పుడు మనం తెలుసుకున్న పరిహారం డెఫినెట్గా సూచిస్తుంది. ఇవి గ్రహదేవతలు అనుకూలాన్ని ఇచ్చేది, గ్రహదేవతల ప్రామిస్. ఇలా మీరందరూ కూడా భగవద్ అనుగ్రహాన్ని, భగవద్ కృపని విశేషంగా మరియు అపారంగా ఆ పెరుమాళ్ళ యొక్క శక్తి, అమ్మవారి యొక్క మరియు పరమశివుడి యొక్క కృపని మీరు పరిపూర్తిగా అందుకోవాలని, మీ జీవితం మొత్తం కూడా చాలా సంతృప్తికరంగా, ఆనందకరంగా మీ అందరి జీవితాలు సాగాలని, మనందరి జీవితాలు సాగాలని చెప్పి నేను కూడా మీ తరఫున పెరుమాళ్ళని శరణి వేడుకుంటున్నాను. గోవిందాయ నమః. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.